హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే టాపిక్ వచ్చి మనకి కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. ఓకే, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ టాపిక్ అనేది చూద్దాం. మనకి స్క్వేర్, అలాగే రెక్టాంగిల్, అలాగే ట్రయాంగిల్, ఈ మూడు కూడా చూద్దాం. మనకి తెలుసు కదా, స్క్వేర్ అంటే నాలుగు వైపులు కూడా ఈక్వల్ గా ఉంటుంది, దీన్ని స్క్వేర్ అంటాం. రెక్టాంగిల్ అంటే మనకి పొడవు పెద్దగా ఉంటుంది, వెడల్పు అనేది చిన్నగా ఉంటుంది, దీన్ని రెక్టాంగిల్ అని అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్వేర్ చూద్దాం. స్క్వేర్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే మనకి ఇక్కడ రోస్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 కాలమ్స్ అనేవి ఉన్నాయి. రోస్ అనేవి కూడా మనకి 2 రోస్ అనేవి ఉన్నాయి. ఓకే, కాలమ్స్ రోస్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఈ టైప్ లో ఎప్పుడైతే మనకి రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉంటాయో అలాంటి వాటికి షార్ట్ కట్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి 1 2 అంటే 2 ఉన్నాయి కదా, అంటే మనం ఏం లేదు, రెండింటిని కూడా స్క్వేర్ చేయాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకే, సో 1 స్క్వేర్ అనేది మనకి 1, 2 స్క్వేర్ ప్లస్ అంటే 4, అంటే 1 ప్లస్ 4 = 5. అంటే ఇందులో మొత్తం ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి అంటే 5 అనేవి ఉన్నాయి. సో మనకి చూడండి, ఈ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే పెద్ద స్క్వేర్ అనేది ఒకటి ఉంది, తర్వాత ఇది ఒక స్క్వేర్ మనకి 2, ఇది ఒక స్క్వేర్ 3, ఇది ఒకటి 4, అలాగే ఇది ఒకటి 5. అంటే ఈ 4 ప్లస్ బయట ఉన్న పెద్దది, టోటల్ గా 4 ప్లస్ 1 5 స్క్వేర్లనే ఉన్నాయి. మనకి ఇది చిన్న ఫిగరే కాబట్టి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాకపోతే పెద్ద ఫిగర్ మనం ఇలా క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి షార్ట్ కట్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో దాన్ని మనం స్క్వేర్ చేసి రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో అర్థం ఏంటి అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, ఇక్కడ రెండింటిని కూడా స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సో దీనికి 5 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కాలమ్స్ అనేవి 3 ఉన్నాయి, రోస్ అనేవి కూడా 3 ఉన్నాయి. ఇక్కడ కూడా రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటి? రోస్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి మూడింటిని స్క్వేర్ చేయాలి. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అంటే 1 స్క్వేర్ అనేది 1, 2 స్క్వేర్ వచ్చి 4, 3 స్క్వేర్ వచ్చి 9. ఓకే, సో టోటల్ గా మనకి 14 అనేవి ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మొత్తం స్క్వేర్స్ ఎన్ని అంటే మనకి ఆన్సర్ వచ్చి 14. ఓకే, సో మనకి ఈ షార్ట్ కట్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, కేవలం రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ చూడండి, 2 కాలమ్స్ ఉంటే 2 రోస్ ఉన్నాయి, ఇక్కడ 3 కాలమ్స్ ఉంటే 3 రోస్ అనేవి ఉన్నాయి. అంటే రోస్ అండ్ కాలమ్స్ ఈ రెండిట్లోనూ కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీకు ఎన్ని ఉన్నా సరే, సపోజ్ 5 రోస్ 5 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, మొత్తం అన్ని కూడా యాడ్ చేయాలి. అదే 4 కాలమ్స్ 4 రోస్ ఉంటే ఇక్కడ దాకా మనం చేస్తాం. అలా ఎన్ని ఉన్నా సరే మనం ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం స్క్వేర్ లో రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా లేనప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. రోస్ తీసుకుంటే 1 2 3 ఉన్నాయి. అంటే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 3 ఉన్నాయి, అంటే మనకి ఈక్వల్ గా లేవు. సో ఈ విధంగా ఈక్వల్ గా లేనప్పుడు ఏం చేయాలి అంటే, సో చూడండి, స్టార్టింగ్ ఇక్కడ మొత్తం ఎన్ని కాలమ్స్ అనేవి ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 4, ఇందులో పెద్దది 4, ఇందులో పెద్దది మనకి 3, అంటే 4 × 3 ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ +1 వేసుకుని ఒక్కొక్కటి తగ్గించాలన్నమాట. ఇక్కడ 4 ఉంది, 4లో ఒకటి తగ్గిస్తే మనకి 3, 3లో ఒకటి తగ్గిస్తే 2, అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. 3లో ఒకటి తగ్గిస్తే మనకి 2, 2లో ఒకటి తగ్గిస్తే 1. సో నెక్స్ట్ ఏమవుతుంది? 2లో ఒకటి తగ్గిస్తే 1, 1లో ఒకటి తగ్గిస్తే 0. కానీ 1 × 0 అనేది మనకి 0 అయిపోతుంది కాబట్టి దీనికి వాల్యూ లేదు. సో ఇవి మాత్రమే మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏమీ లేదు. ఇందులో పెద్దది ఏది? కాలమ్స్ లో పెద్దది. ఇందులో పెద్దది ఏదైతే ఉందో అది ఫస్ట్ వేసుకోండి, ఇందులో పెద్దది ఏదైతే ఉందో అది వేసుకోండి, రెండింటిని ఇంటూ చేసి ప్లస్. సార్ నెక్స్ట్ ఏమవుతుందంటే ఇందులో ఒకటి, 4లో ఒకటి తీస్తే 3, 3లో ఒకటి తీస్తే 2. సో తర్వాత మళ్ళీ కంటిన్యూషన్, 3లో ఒకటి తీస్తే 2, 2లో ఒకటి తీస్తే 1. ఇలా మనం చివరి దాకా 1 వచ్చేదాకా కంటిన్యూ అనేది చేసుకోవాలి. సో వీటిని యాడ్ చేస్తే 4 3 12, 3 2 6, 2 1 2. సో 12 6 18 2 20 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఈ షార్ట్ కట్ అనేది రోస్ కాలమ్స్ ఈక్వల్ గా లేనప్పుడు. ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో మనకి పెద్దది ఏది? 4, ఇందులో మనకి పెద్దది ఏది? 3. ఈ రెండింటిని ఇంటూ చేయాలి. తర్వాత ఇందులో 3, ఇందులో 2 ఇంటూ చేయాలి. తర్వాత ఇందులో 2, ఇందులో 1 అనేది ఇంటూ చేయాలి. ఓకే, అర్థమైంది కదా? ఈ రెండింటిని అంటే ఇందులో పెద్దది ఏదైతే ఉందో ఈ రెండింటికి మనం ఒక లింక్ చేసాం, తర్వాత ఈ రెండింటికి లింక్ చేసాం, తర్వాత ఈ రెండింటికి లింక్ చేసాం. మీకు ఇలా కన్ఫ్యూజన్ గా ఉంటే జస్ట్ ఇందులో పెద్దది ఏదైతే ఉందో అది ఫస్ట్ వేసుకోండి, ఇందులో పెద్దది ఏదైతే ఉందో ఫస్ట్ వేసుకోండి, రెండింటిని ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేసుకుని మనం జస్ట్ ప్రతి దాంట్లో ఒకటి తగ్గించుకుంటూ వెళ్ళాలి. అంటే 4లో ఒకటి తగ్గించాం, 3లో ఒకటి తగ్గించాం, అలాగే చివరికి మనకి వేసుకుంటాం. కానీ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి దీంతో మనకి పని లేదు, ఈ 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, చూడండి, ఇందులో కాలమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5. ఓకే, రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3
4. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా లేవు. సో ఇప్పుడు మనకి స్క్వేర్స్ ఎలా చేయాలంటే ఇందాక చేసాం కదా, ఇందులో పెద్దది ఏది 5, అలాగే ఇందులో పెద్దది ఏది 4. సో 5 into 4 ప్లస్ తర్వాత ఒకటి మైనస్ చేయాలి అంటే 4 into 3, తర్వాత ఒకటి మైనస్ చేయాలి అంటే 3 into 2. సో తర్వాత మళ్ళీ ఇంకోటి మైనస్ చేయాలి అంటే 2 into 1. ఓకే, సో 1 వచ్చింది కాబట్టి ఇక్కడతో స్టాప్ చేస్తున్నాం. అంటే 5 4 20, 4 3 12, 3 2 6 ప్లస్ 2 1 2. సో ఓకే, సో టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది 40 అనేది వస్తుంది. ఓకే, 6 + 2 8, 8 + 12 20, 20 + 20 40. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏం లేదు. ఇందులో పెద్దది ఏది 5, ఇందులో పెద్దది ఏది 4. 5 into 4 రాసుకోండి. తర్వాత ఈ 5లోండి ఒకటి తీసి పక్కన రాయండి, 4లోండి ఒకటి తీసి 3 రాయండి. తర్వాత మళ్ళీ 4లోండి ఒకటి తీస్తే 3, 3లోండి 2 తీస్తే 3లోండి ఒకటి తీస్తే 2. ఓకే, సో ఈ విధంగా 1 మైనస్ చేసుకుంటా చివరిలో 1 వచ్చేదాకా మనం రాసుకుంటాం. సో మొత్తం అన్ని కూడా టోటల్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే, సో స్క్వేర్ లో మనకి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉంటే ఈ విధంగా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎన్ని స్క్వేర్లు ఎన్ని రోస్ ఉంటే ఆ విధంగా వేసుకుంటాం. ఒకవేళ ఈక్వల్ గా లేకపోతే మనకి ఈ మెథడ్ లో ఇందులో పెద్దది వేసుకుని అక్కడ నుండి ఒకటి తగ్గించుకుంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి వస్తుంది. ఓకే, సో ఒక మెథడ్ చూసాం కదా, నెక్స్ట్ రెక్టాంగిల్ అనేది చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ రెక్టాంగిల్ లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా ఇచ్చినప్పుడు ఫస్ట్ మెథడ్ అనేది చూద్దాం. ఓకే, సో రెక్టాంగిల్ అంటే మనం ఎలా తీసుకోవాలి, ఈ రెండింటిని కలిపి ఇది మనకి ఒక రెక్టాంగిల్ అవుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ అనేది చేయాలి. సో మనకి ఇలా కన్ఫ్యూజన్ కాబట్టి షార్ట్ కట్ ఏంటంటే మనకి ఇందులో కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి, రోస్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. అంటే రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మెథడ్ ఏంటి అంటే జస్ట్ అన్నిటిని యాడ్ చేయండి. అంటే 1 + 2 + 3 యాడ్ చేస్తే ఎంత మనకి 6 వస్తుంది. అలాగే కాలమ్స్ ని యాడ్ చేసినట్టే రోస్ ని కూడా యాడ్ చేస్తే 1 + 2 + 3 అనేది 6 అనేది వస్తుంది. ఓకే, సో రెండింటిని మనం ఇంటూ చేయాలి అంటే 36 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో మీకు ఇక్కడ రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉంటే మనకి జస్ట్ ఇక్కడ ఏది వచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది కాబట్టి మనం రెండోసారి క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. మనకి 1 + 2 + 3 6 చేసిన తర్వాత జస్ట్ మనం ఈ 6 ని స్క్వేర్ చేసుకుంటే మనకి 36 అనేది వచ్చేస్తుంది. సో కానీ మనకి ఈ విధంగా మెథడ్ ఎందుకు చెప్పాను అంటే మనకి రోస్ కాలమ్స్ ఈక్వల్ గా లేనప్పుడు ఆ మెథడ్ లోనే చేయాలి. ఒకసారి చూడండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ 4 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 3 ఉన్నాయి. అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ గా లేవు రెక్టాంగిల్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫస్ట్ కాలమ్స్ ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 + 2 + 3 + 4 ఎంత 4 3 7 8 9 1 10. సో 10 వచ్చింది. తర్వాత అదే విధంగా రోస్ ని యాడ్ చేసుకుంటే 1 + 2 + 3 6 అనేది వచ్చింది. సో ఇప్పుడు రెండింటిని కూడా ఇంటూ చేసుకోవాలి. అంటే 10 × 6 మనకి 60. సో నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అనేవి ఇందులో ఎన్ని ఉన్నాయంటే 60 అనేది ఉండాలి. అంటే మనకి ఏం లేదు, జస్ట్ కాలమ్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి, రోస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి, రెండింటిని ఇంటూ చేసుకోవాలి. సో ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈక్వల్ గా లేనప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ మీకు కాలమ్స్ రోస్ యాడ్ చేసుకుని రెండు ఇంటూ చేయాలి. కాకపోతే ఈక్వల్ గా ఉన్నప్పుడు మీకు ఇది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ వస్తుంది కాబట్టి. నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నాయంటే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 ఉంటాయి. అంటే మీరు ఇక్కడ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ వచ్చిన వాల్యూని మీరు స్క్వేర్ చేసి వేసుకోవచ్చు. ఈక్వల్ గా ఉంటే మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ ఈక్వల్ లేకపోతే మీరు 2 సార్లు కూడా క్యాలిక్యులేట్ చేసుకుని రెండింటిని మనం ఇంటూ చేసుకోవాలి. ఓకే, సో రెక్టాంగిల్ అనేది ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మనం ట్రయాంగిల్ అనేది చూద్దాం. సో ట్రయాంగిల్ అంటే ఈ విధంగా ఉంటుంది కదా, ఇందులో ఎన్ని ట్రయాంగిల్ ఉన్నాయంటే మనం 1 ట్రయాంగిల్ అని చెప్తాం. సో అదే విధంగా మధ్యలో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇటువైపు ఒక ట్రయాంగిల్, ఇటువైపు ఒక ట్రయాంగిల్, మరియు పెద్ద ట్రయాంగిల్ మామూలుగా ఉంటుంది. సో మొత్తం 3 ఉన్నాయి. సో ఇంకా పెద్దవి ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే, సో దీని ఎన్ని భాగాలు ఉన్నాయన్నది మనం చూసుకోవాలి. ఇది ఒక భాగం, ఇది 2 భాగం, అంటే 2 పార్ట్స్ అనే ఉన్నాయి కదా. జస్ట్ మనం ఇందాక రెక్టాంగిల్ కి ఏ విధంగా అయితే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో యాడ్ చేసామో, అలాగే ఇక్కడ కూడా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో యాడ్ చేయాలి. అంటే 1 + 2 అనేది మనకి 3 అనమాట. అంటే ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఇంకోటి చూద్దాం, 1 2 3 4 ఉన్నాయి. సో అంటే సింపుల్ గా మనం 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తాం అంటే. ఓకే, సో 4 + 3 7 8 9 10. ఓకే, సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎన్ని ఉన్నా సరే, సపోజ్ ఇక్కడ 5 ఉందనుకోండి, 1 + 2 + 3 + 4 + 5 అలా మీకు జస్ట్ మొత్తం అన్ని కూడా యాడ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్ ఉన్నాయి, 1 ఉన్నాయి, ఇక్కడ మనకి 3, ఇక్కడ మనకి 10 ఉన్నాయి. ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది 1+. ఓకే ఓకే, సో బాగానే ఉంది, కానీ మనకి ఇక్కడ చిన్న చిన్న ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఒకవేళ 10 పార్ట్స్ ఇలా ఎక్కువ పార్ట్స్ అని ఇచ్చినప్పుడు మనం, లేదా ఇది ఇలా ఇచ్చినప్పుడు కూడా ఇంకా త్వరగా చేయాలి అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఎన్ని పార్ట్లు ఉన్నాయి, మనకి 4 పార్ట్స్ అనే ఉన్నాయి. అలాగే 5 పార్ట్స్ ఉన్నాయి అనుకుందాం సపోజ్. ఓకే, ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి కదా, అలా 5 పార్ట్స్ ఉంటే షార్ట్ కట్ అనేది ఏంటి అంటే మీకు
5 ఇంటూ 5 తర్వాత వెంటనే వచ్చే నెంబర్ ఏంటి 6/2 వేసుకోండి. ఓకే, సో అంటే 6 30/2 అంటే మనకి 15 అనేది వస్తుంది. ఓకే, సో జస్ట్ సింపుల్ గా ఏం చేయాలంటే మీకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ సపోజ్ 5 పార్ట్లనే ఉన్నాయి అనుకోండి. సో అంటే ఏం చేయాలి మనం 1 + 2 + 3 + 4 + 5 చేయాలి. కానీ ఇలా చేయడం కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఎక్కువ ఇచ్చినప్పుడు మనకి ఉపయోగపడుతుంది షార్ట్ కట్ అనేది. ఏంటి అంటే 5 ఉంది కదా, 5 తర్వాత వచ్చే నెంబర్ అనేది ఏంటి 6 అంటే 6/2 15 అనేది చేయండి. ఓకే, అలాగే 10 పార్ట్స్ అనేవి ఇచ్చాడు అనుకోండి సపోజ్. సో ఇక్కడ 5 ఇచ్చినట్టే టోటల్ గా 10 పార్ట్స్ అనేవి ఇచ్చాడు అనుకోండి. షార్ట్ కట్ ఏంటి 10 ఇంటూ తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 11/2 సో 55 అనేది వస్తుంది. సో ఇది షార్ట్ కట్ అంటే ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. సో n ఇంటూ n+1/2 ఫార్ములా అనేది మీకు ఈ ఫార్ములా అనేది చెప్తే కొంచెం కొత్తగా ఫీల్ అవుతారు. అలా కాకుండా జస్ట్ షార్ట్ కట్ అని చెప్తే మీకు ఈజీగా ఉంటుంది కదా. ఏం లేదు n+1 అంటే ఏంటి n అనేది ఏముంటుంది దానికి ఒక నెంబర్ యాడ్ చేయాలి. అంటే మనకి డైరెక్ట్ గా 5 తర్వాత వచ్చే నెంబర్ వేసుకుని /2 వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీకు ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఇచ్చినా కూడా ఇందాక సమ్స్ లో కూడా మీకు ఇది యూజ్ అవుతుంది. షార్ట్ కట్ అనేది ఈ విధంగా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉంది కదా, ఒకవేళ దీన్ని ఇలా ఒక మధ్యలో ఒక గీత అనేది గీసాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి అంతకు ముందే ఎంత ఉంది ఒక ట్రయాంగిల్ అనేది ఉంది, జస్ట్ దాన్ని మనం ఇంటూ 2 చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ మనకి మధ్యలో ఇలా ఒక గీత గీసాడు అనుకుందాం. జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ ఇంటూ 2 అంతకు ముందు 3 వచ్చింది కదా, 3 2 6 అనేది మనం వేయచ్చు. సో సేమ్ అలాగే ఇక్కడ మనకి మధ్యలో డివైడ్ ఒక గీత గీసాడు అనుకుంటే అంతకు ముందు మనకి 10 వచ్చింది అంటే 10 రెళ్ళు 20. జస్ట్ మనం ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. అంటే మనం ట్రయాంగిల్ 2 పార్ట్స్ చేస్తున్నాం కాబట్టి అంతకు ముందు క్యాలిక్యులేషన్ చేసిన దానికి ఇంటూ 2 అనేది వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, సో మనం 3 మోడల్స్ చూసాం. ఒకటి స్క్వేర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు, రోస్ కాలమ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ విధంగా స్క్వేర్ చేయాలి. ఈక్వల్ గా లేనప్పుడు ఇందులో పెద్ద నెంబర్ ఇందులో పెద్ద నెంబర్ ఈ విధంగా చేయాలి. అలాగే నెక్స్ట్ రెక్టాంగిల్ అనేది ఈక్వల్ గా రోస్ కాలమ్స్ ఉన్నప్పుడు మనం వీటిని ప్లస్ చేసుకుని జస్ట్ స్క్వేర్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను చెప్పిన షార్ట్ కట్ ఇక్కడ కూడా యూజ్ అవుతుంది మీకు. సో ఈక్వల్ గా లేనప్పుడు మనం రెండింటిని కూడా యాడ్ చేసుకుని రెండింటిని ఇంటూ చేసుకోవాలి. ఓకే, సో అలాగే ట్రయాంగిల్ అనేది మనకి జస్ట్ ఎన్ని ఉన్నాయో మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మధ్యలో ఈ విధంగా గీత కనుక ఉంటే కనుక మీరు జస్ట్ దానికి అంతకు ముందు క్యాలిక్యులేట్ చేసుకున్న దానికి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఓకే, టోటల్ గా 3 మోడల్స్ అనేవి చూసాం. సో ఇంకా నెక్స్ట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం మిగతావన్నీ కూడా కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మీకు ఒక హోంవర్క్ సమ్ అనేది ఉంది. సో ఓకే, సో చూడండి ఇందులో టోటల్ గా స్క్వేర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, టోటల్ గా 5 కాలమ్స్ 5 రోస్ ఉన్న ఒక స్క్వేర్ బాక్స్ లో టోటల్ స్క్వేర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, దీని యొక్క ఆన్సర్ అనేది అందరూ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మిగతావన్నీ చూద్దాం. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.